హాయ్ అండి. నేనైతే వాల్యూ జోన్ హైపర్ మార్ట్కి అయితే వచ్చాను. చూడండి, బాలకృష్ణ గారు అయితే మనకి వెల్కమ్ చెప్తున్నారు. ఇంకా బాలయ్య గారే వెల్కమ్ చెప్పినాక లోపలికి వెళ్లకుండా ఉంటామా? ఇంకా మేము కూడా బాలయ్య గారికి హాయ్ చెప్పి లోపలికి అయితే వెళ్తున్నాము. అసలు ఏం కొంటామో ఎన్ని కొంటామో తెలియదు, కానీ ఫస్ట్ అయితే మాత్రం ట్రాలీ తీసుకుని అయితే లోపలికైతే వెళ్తున్నాము. మార్ట్లో చూసారా, ఎవ్వరు లేరు. ఎందుకంటే మేము మార్ట్ ఓపెన్ చేసిన టైంకే వచ్చేసాము. మాతో షాపింగ్ అంటే అలా ఉంటుంది మరి. ఇప్పుడైతే మార్నింగ్ ఇంత తొందరగా వచ్చాం కదా, ఇంకా వెళ్ళే టైం చూడాలి ఎంతకి వెళ్తామనేది. లంచ్కైనా వెళ్తామో లేదో అనేసి. మా ఆడవాళ్ళతో షాపింగ్ అంటే అలా ఉంటుంది మరి. మా పిల్లలకని షాపింగ్ చేయడానికి అయితే తీసుకొచ్చాను. కానీ వాళ్ళ షాపింగ్ చేసే ముందు ఈ డ్రెస్సులు చూడగానే ఇక్కడైతే ఆగిపోయాము. ఇంకా డ్రెస్సులు చూసుకుంటూ అలా వెళ్తున్నాము. చూడండి ఎన్ని వెరైటీ డ్రెస్సులు అయితే ఉన్నాయో. ఇంకా మా సౌజీ నేనైతే డ్రెస్సులని చీరలు చూడగానే చంద్రముఖిలా మారిపోతాము. ఏ డ్రెస్ బాగుందా ఏంటో అనేసి చూసుకుంటూ అలా వెళ్తున్నాము. నిన్నైతే నా షాపింగ్ అయితే చేసేసాను కదా, కానీ ఇక్కడ డ్రెస్సులు చూసినాక అన్నీ తీసుకుందాం అనిపిస్తున్నాయి. అంత బాగున్నాయి డ్రెస్సులన్నీ. అయితే ఏం చేస్తాం, నా షాపింగ్ అయితే కంప్లీట్ చేస్తాను. చూస్తా ఏది బాగుందో చూసి నేనైతే ఏదో ఒకటి కొనుక్కోకుండా వెళ్ళను. ఇక్కడ మనకి నైట్ వేర్ కూడా ఉన్నాయి. అన్నీ 1+1 ఆఫర్తో చాలా రీజనబుల్ రేట్లు అయితే ఉన్నాయి. మార్ట్ అయితే మాత్రం చాలా పెద్దగా ఉంటుంది. నాకైతే ఒక్కసారిగా ఇన్ని డ్రెస్సులు ఒకే దగ్గర చూసేవారికి అయితే ఏం తీసుకుందామా అనేసి చాలా కన్ఫ్యూజన్లో అయితే ఉన్నాము. చూడండి డ్రెస్సుల సెలెక్షన్ ఎలా చేస్తున్నామో. వాళ్ళ షాపింగ్కని వచ్చాము, అది మర్చిపోయి మా ఇద్దరం అయితే డ్రెస్సులు వెతుక్కుంటున్నాము. ఈ లాంగ్ డ్రెస్సులు కూడా చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయి. చాలా ఆఫర్లు అయితే నడుస్తున్నాయి ఇప్పుడు. ఎందుకంటే దసరా వస్తుంది కదా, అన్ని షాపుల్లోనూ ఆఫర్లు అయితే మాత్రం చాలా బాగా నడుస్తున్నాయి. ఇలాంటప్పుడే మనం ఏమైనా కొనుక్కోవాలంటే కొంచెం మనకు రీజనబుల్ ప్రైజ్లో అయితే వస్తాయి. ఇంకా మేమిద్దరం అయితే ఈ డ్రెస్ తీసుకుందామా అని ఈ రెండిట్లో కన్ఫ్యూజన్గా అయితే ఉన్నాము. మీరైతే చెప్పండి ఏ డ్రెస్ బాగుందో. ఇంకా చిన్నపిల్లల డ్రెస్సులు అయితే అమ్మాయిలవి ఎంత బాగున్నాయో డ్రెస్సులు అయితే. ఇలాంటి బుడ్డి డ్రెస్సులు చూసినప్పుడు అనిపిస్తుంది మనకు కూడా ఒక అమ్మాయి ఉంటే బాగుంటుందని. ఎందుకంటే అబ్బాయిలకి ఏమి కొనలేము కదా, వెరైటీస్ ఓన్లీ ప్యాంటు షర్ట్లు తప్ప ఏమీ కొనలేము. కానీ చిన్నపిల్లలు అమ్మాయిలు అయితే మాత్రం డ్రెస్సులు చాలా బాగున్నాయి. మా పెద్దోడిని అయితే చూసారు ఎంత స్టైల్ కొడుతున్నాడు. జాతరలో కొన్న 100 రూపాయల కలర్దాలు వేసుకొని చాలా బిల్డప్ అయితే ఇస్తున్నాడు. చూడండి ఎలా ఉన్నాడో. మా పెద్దోడిని అయితే ఆ కలద్దాలు తీసారా బాబు, ఎవరైనా చూస్తే నీకు సైట్ ఉంది అనుకుంటారన్నా వినకుండా స్టైల్గా ఉన్నాయి అనుకుంటూ ఆ బోతద్దాలు వేసుకొని అయితే తిరుగుతున్నాడు మాల్ మొత్తం. ఈ మార్ట్లో అయితే మనకు అన్నీ ఒకే ఫ్లోర్లో ఉంటాయి. ఇంకా గ్రాసరీ, క్లాత్స్ అన్నీ నార్మల్గా అయితే ఒక ఫ్లోర్లో ఒకటి ఉంటాయి కదా. ఈ షాపింగ్ మాల్లో మాత్రం అన్నీ ఒకే ఫ్లోర్లో ఉంటాయి. చాలా పెద్దగా ఉంటుంది మార్ట్ అయితే మాత్రం. మార్ట్లో అయితే ఆ చివరి నుండి ఈ చివరికి, ఈ చివరి నుండి ఆ చివరికి మొత్తం గిరగిరా తిరిగేస్తున్నాం మేమైతే. మా చిన్నోడైతే నడవకుండా ఒక దగ్గర కూర్చున్నాడు. ఇక్కడ చీరలు అయితే చూడండి ఎన్ని మోడల్స్ ఉన్నాయో. మనకు కాటన్ చీరలు సపరేట్గా, ఇంకా వర్క్ చీరలు, పట్టు చీరలు అన్నీ సపరేట్గా ఉన్నాయి. కానీ చీరలు అయితే మాత్రం చాలా బాగున్నాయి. చీరలన్నీ ఇలా కనిపించేటట్లు పెడితే ఏం కావాలని సెలక్షన్ చేసుకోవడం అయితే ఈజీగా ఉంటుంది కదా. వాళ్ళు చూపించి ఒకటి అడిగే కంటే ఇలా పెట్టేస్తే మాత్రం ఏది కావాలంటే అది చూస్ చేసుకోవచ్చు కదా. ఇక్కడ పట్టు చీరల కలెక్షన్ కూడా చాలా బాగున్నాయి. ప్రైస్ కూడా మనకి రీజనబుల్లోనే ఉన్నాయి. ఇప్పుడైతే దసరా సీజన్ వస్తుంది కదా, ఇంకా అన్ని ఆఫర్లు నడుస్తున్నాయి కాబట్టి రేట్లు కూడా బాగానే ఉన్నాయి. ఇక్కడ పట్టు చీరలు అయితే మాత్రం చాలా బాగున్నాయి. మెయిన్ ఏంటంటే మనకి రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయి చీరలన్నీ అయితే. అలా చూసుకుంటూ ముందుకైతే వెళ్తున్నాం. ఇంకా చూడండి ఇవన్నీ అయితే సిల్వర్ జ్యువెలరీ ఐటమ్స్. చూడటానికైతే సేమ్ గోల్డ్ లాగే ఉన్నాయి. చాలా బాగున్నాయి. చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి. చూడండి ఎంత బాగున్నాయో. అసలు సిల్వర్ జ్యువెలరీ ఏదో గోల్డ్ ఏదో తెలియనంత డిజైన్స్ అయితే ఉన్నాయి. సేమ్ గోల్డ్ లాగే ఉన్నాయి. చాలా బాగున్నాయి మోడల్స్ అయితే మాత్రం. ఈ మోడల్స్ అన్నీ చూసిన తర్వాత అసలు గోల్డ్ కొనుక్కునే కంటే ఇవి కొనుక్కుంటే బాగా అనిపిస్తుంది. చాలా వెరైటీస్ అయితే కొనుక్కోవచ్చు కదా తక్కువ ప్రైజ్లో. గోల్డ్ అయితే మనకు చాలా కాస్ట్ పడుతుంది కదా. ఇవైతే చూడటానికి సేమ్ గోల్డ్ లానే ఉన్నాయి. చాలా బాగున్నాయి మోడల్స్ అయితే మాత్రం. చూడండి బ్రాస్లైట్లు, షార్ట్ నల్ల పూసలు, ఇంకా ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయి.
సేమ్ చెప్పాను కదా, గోల్డ్ లాగే అనిపిస్తున్నాయి చూడటానికైతే. ఇంకా అలా చూసుకుంటూ ముందుకు వస్తే ఇదిగోండి హ్యాండ్ బ్యాగుల్లో ర్యాక్ అయితే కనిపించింది. ఎన్ని మోడల్స్ ఉన్నాయో హ్యాండ్ బ్యాగ్స్ అయితే. మనకి పెద్దవి కావాలంటే పెద్దవి, షార్ట్ కావాలంటే షార్ట్, ఇంకా చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి హ్యాండ్ బ్యాగ్స్ కూడా. ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ అయితే చూసేసాం కదా. ఇంకా ఇవైతే 1 గ్రామ్ గోల్డ్ మనకి. ఇందాక చూపించినవేమో సిల్వర్ జ్యువెలరీ, ఇవేమో 1 గ్రామ్ గోల్డ్ అనమాట. చాలా బాగున్నాయి ఇవి కూడా. మనం గోల్డ్ ఐటమ్స్ 1 తులం తీసుకునే దగ్గర ఆ డబ్బులతో ఇవన్నీ కొనుక్కుంటే చాలా మోడల్స్ అయితే మన దగ్గర ఉన్నట్టు అనిపిస్తాయి. చాలా బాగున్నాయి ఇవన్నీ అయితే. ఇవన్నీ మనకి లగేజ్ బ్యాగులు, స్కూల్ బ్యాగులు అవి. ఇంకా అలా ముందుకు వస్తే ఇవైతే డెకరేషన్ ఐటమ్స్ చూడండి ఎంత బాగున్నాయో. ఇంకా ఇక్కడ కిచెన్ ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి, కుక్ వేర్స్ కూడా. అన్నీ అయితే ఆఫర్లో ఉన్నాయి ప్రస్తుతానికి అయితే. ఎన్ని రోజులు ఉంటాయో నాకు కూడా తెలియదు, కానీ అన్ని ఐటమ్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. ఇంకా రైస్ కుక్కర్లు, మిక్సీలు, గ్రైండర్లు అన్నీ ఉన్నాయి. ఒకటి ఉంది ఒకటి లేదు అనుకుంటా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడికి వచ్చామంటే ఇంకా అన్నీ తిరిగే వరకు అయితే కాళ్ళు నొప్పులు వస్తాయి. చాలా పెద్ద షోరూమ్ ఇదైతే. మార్ట్ మొత్తం చూసుకుంటూ గ్రాసరీ వైపుకి అయితే వచ్చేసాము. ఇంకా ఇక్కడ కూడా కొన్ని చూసుకొని ఏం కావాలో తీసుకొని ఇంకా బిల్లింగ్ అయితే చేసుకోవాలి. అలానే ఇప్పుడే వెళ్ళిపోతాం అనుకోకండి, ఇంకా చూడటానికి చాలా ఉంది ప్లేస్ అయితే. చూడాలి ఇంకేమేమి ఉన్నాయో అనేసి. నేనేమైనా గ్రాసరీ ఏమేమి కావాలని చూసుకుంటే మా చిన్నోడైతే క్రికెట్ బ్యాట్ చూడగానే ఇంకా అక్కడ ఆగిపోయాడు. నేను బట్టలు చూస్తే ఎలాగ ఆగిపోతున్నానో వాడైతే క్రికెట్ బ్యాట్ చూడగానే ఆగిపోయాడు. చూసుకుంటున్నాడు బ్యాట్ ఎలా ఉందా అనేసి. ఇక్కడైతే మన హౌస్కి కావాల్సిన ప్రతి ఐటెం ఉంటుంది. ఈ బుడ్డి పాప చూడండి ఎంత క్యూట్గా నడుచుకుంటూ వెళ్ళిపోతుందో. మా పిల్లలైతే చెరోవైపు వెళ్ళిపోయి ఏమేమి సామాన్లు కావాలని వెతికేస్తున్నారు. మొత్తం ట్రాలీ అయితే నింపేస్తున్నారు ఇద్దరు కలిసి అయితే. ఇవన్నీ మనకు ఆయిల్ టిన్నులు, ఇంకా రైస్ బ్యాగులు అవి. ఇంకా పప్పులు, ఉప్పులు అన్నీ ఒకే దగ్గర తీసుకుంటే మనకు కూడా ఈజీగా ఉంటుంది కదా. మనకు డీమార్ట్ లాగా ఇక్కడ కూడా ప్యాకింగ్ కావాలంటే ప్యాకింగ్, లేదంటే మనమే సెపరేట్గా ఇలా ప్యాక్ చేసుకొని కూడా తీసుకువెళ్ళచ్చు. ఇంకా అలా ముందుకు చూసుకుంటూ వెళ్తున్నాము. ఇదిగోండి ఇవి ఐస్ క్రీములు అవి కూడా వచ్చాయి. ఇంకా ఐస్ క్రీములు చూడగానే మేము కూడా ఆగిపోయాము. చాలా ఫ్లేవర్స్ ఐస్ క్రీములు అయితే ఉన్నాయి. ఇంకా మార్ట్ అయితే మార్నింగ్ నుంచి తిరుగుతున్నామా, అయినా కూడా ఎటో ఒకవైపు సామాన్లు అయితే మిస్ అవుతున్నాయి. ఇంకెటువైపు చూసామో ఎటువైపు చూడలేదో కూడా తెలియట్లేదు. అన్నీ ఒకే ఫ్లోర్లో ఉండడం వల్ల కన్ఫ్యూజన్గా ఉంది అసలు. ఇంకా కిచెన్ ఐటమ్స్ అన్నీ చూసుకుంటూ అలా వెళ్తుంటాయి. ఇవైతే షూలు, చెప్పులు అవి పిల్లలకి పెద్దలకి అన్నీ ఇంకా పక్కనే ఉంటాయి. మా పిల్లలైతే ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు కూడా ఏదో ఒకటి వాళ్ళకి కావాలనిపిస్తుంది. చూడండి మా ట్రాలీ అయితే నింపేశారు. ఇంకా బిల్లు చేయడమే ఉంది వ్యాలెట్స్. ఇంకా మనకి బిల్లింగ్ అది ఇక్కడ చేస్తారు. బిల్ అయినాక బయటికి వెళ్ళడమే. చెప్పాను కదా మార్నింగ్ ఎప్పుడో వచ్చామని. ఇప్పుడైతే 2:30 అయ్యింది టైము. ఇంక ఇప్పటి వరకు అయితే లోపలనే ఉన్నాము. మార్నింగ్ నుంచి అయితే తిరుగుతూనే ఉన్నాము. సక్సెస్ఫుల్గా మా పిల్లల షాపింగ్ కూడా అయిపోయింది. ఇంకా బాయ్ అందరికీ.